శ్రీ గురుభ్యో నమ. అన్నమాచార్య యొక్క రచన ఒకటి ఏమిటంటే రేవతి రాగంలో పాడారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వాళ్ళు కూడాను. అదేమిటి నానాటి బ్రతుకు. దాన్నే ముఖార్ రాగంలో బాలమురళీ కృష్ణ గారు పాడారు అద్భుతంగాను. దాన్ని ముఖార్ రాగంలో ముందు వాయిస్తున్నారు అన్నమాట. దాంట్లోనూ ఇప్పుడు అసలు దాని యొక్క సాహిత్యం అంతా ఏమిటి సంగతి చూసుకుందాం. మామూలుగా ఏమిటంటే నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యం. ఇది అంత తర్వాత పుట్టుటి నిజము పోటీ నిజము నట్టడమైపోయిన నాటకము ఎట్ట ఎదుట కలది ప్రపంచము కట్టకడపడిది కైవల్యము కుడిచేదన్నము కోక చుట్టడిది నడమత్రపనే నాటకం ఒడిగట్టుకున్న ఉభయకర్మములు కడిదాటినప్పుడే కైవల్యము తెగదు పాపము తీరదు పుణ్యము నగినగి కాలము నాటకం ఎగువనే శ్రీ వెంకటేశ్వరుడి గగనము మీదది కైవల్యము. ఇది మొత్తం పాట. ఇది దీనికి ఈ అర్థం వీళ్ళు దీంట్లో రాసింది ఏమిటంటే మన అన్నేదురు కృష్ణమూర్తి గారు రాళ్లపల్లి అందకృష్ణ శర్మ గారు వాళ్ళు చెప్పినట్లు ఇది చదువుతున్నాను అన్నమాట. దానికి అర్థం వాళ్ళు రాసింది అంటే మనం నిత్యం సాగించే జీవయాత్ర నాటకం, కోరి సాధించేది కైవల్యం, జనన మరణాలు సత్యాలు, వీరిని మధ్య సాగిదంతా నాటకం, ప్రత్యక్షంగా మనకు కనిపించేది ప్రపంచం, దీనిని అధిగమించి సాధించేది కైవల్యం, తినేది అన్నం కట్టుకునేది బట్ట నడమంత్రంగా నడిచే వ్యవహారం అంతా నాటకం, ప్రారంభ సంచితాలు ఉభయకర్మలు, ఇవి మనం ప్రయత్నించి ఒడిగట్టుకున్న పుణ్యపాపాలు, ఇవి తొలగినప్పుడే కైవల్యం. పాపం తెగేదే కాదు, పుణ్యం తీరేదే కాదు. మనం చూస్తూ ఉండగానే మన కళ్ళ ఎదుటనే కాలం నవ్వుతూ దొరికిపోతుంది. అందుకే మనం దిగువ ఏమీ సాధించలేము, సాధించేది సాధించవలసింది ఎగువనే. అక్కడ ప్రభు శ్రీ వెంకటేశ్వరుడు, అతడే కైవల్య ప్రదాత. ఈ విధంగా చెప్పుకున్నాము. అది ఇట్లా అర్థం చక్కగా ఇచ్చారు. అంటే ఇక్కడ నగి అంటే శబ్ద అంటే ధర్మకాల కావాల్సిన పూజలు అనంతకృష్ణ గారు సూచించారు. కాలం నవ్వుతో వెళ్ళిపోతుంది, అంతా నవ్వుల నాటకం అని చెప్పేసి ఆయన చెప్పారు అనంతకృష్ణ శర్మ గారు. దాంట్లో నగి అని చెప్పి దాని మాటకి చెప్పారన్నమాట. జీవితం అంతా నాటకం అంటూ చెప్పుకొచ్చి రాశారు. ఇది పేజీ 116లో ఉంది ఆయన వాళ్ళు రాసిన పుస్తకాల్లో. అంటే దాన్ని ఏమంటాం అన్నమయ్య పాటలు అన్న పుస్తకం రాసినట్లు అనమాట. ఇది 22 ఐటమ్ రేవతి రాగంలో పెట్టారు. 115, 116లోను దాంట్లో చదివాను. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రేవతి రాగంలో వాడు చెప్తే పాడుకోవాలంటే ఎలా ఉంటుందంటే 14వ మేళకత జన్యం. అది సరిమ పానీస సాని పమ రీస బ్రతుకు నాటకము కైవల్యము నానాటి బ్రతుకు నాటకము. ఈ రకంగా పాడారంటే అది కూడా అంతే. నేను ఆ ధన్య ముఖార్ రాగంలో పాడుతున్నప్పుడు ఆ పాటలు ఎత్తున్నప్పుడు ఒక చిన్న చెప్తాను. ఎలాగంటే వైలిన్ వాయిస్తూ ఉండేవాడిని. కానీ అప్పుడు ఆర్ఆర్ ల్యాబ్స్లో మల్లాది వారు ఎవరో ఎందుకు నాకు ఒక డ్రామాకి రమ్మన్నారు. సత్యహరిచంద్ర వాడు పౌరాణిక డ్రామాకి వాయించాలి, పెద్ద ఆయన వచ్చారు, పాడతారు, చాలా గొప్ప యాక్టర్ ఆయన. సరే అనేసాను. మామూలుగా ఆయన చెప్పారు ఏమంటే ముఖార్ రాగం వాయించాను కొంచెం బిట్టంటే అప్పుడు ఏదో కొంచెం వాయించాను. నాకు తెలిసినంత వరకు పెద్దగా అంత అనుభవం లేకపోతే ఏం వాయించాను నాకు గుర్తులేదు. కానీ వాయిస్తే ఆయన కూడా సంతోషపడ్డారంటే నాకు అనిపించింది. కానివ్వండి ఆయన దాంట్లో సత్యహరిచంద్రులో నిజంగా కొండబట్టుకుని ఆ పాట పాడుతుంటే వచ్చేసి నేను ఏడ్చేశాను. స్టేజ్ మీద చేస్తుంటే అది చూసి ఏడ్చేసాను. వైలిన్ వాయించలేకపోయాను. అంత ముఖార్ రాగంలో అంత పిండేశారు. మన గొప్ప గొప్ప కళాకారులు ఎంత బాగా పాడేవారు, పాటలో లీనమైపోయేవారు, ఆ క్యారెక్టర్లో లీనమైపోతూ అది చేస్తుంటే నిజంగా చూపు వాళ్ళు కదిలేవారు కదా ఎవ్వరు కూడా. నేను చూసేవాడు కదా, ఎంతమంది వచ్చేవారో అందరూ అన్ని జాతుల వాళ్ళు వచ్చి ఆ డ్రామాలు చూసేవారు. దానికి ఇదే లేదు. అందుకోసం మన సంస్కృతి గొప్పది. హిందూ సంస్కృతి అంటే మాటలా బాబు ఎంత ఇది. అందరూ తోలుబొమ్మలు అట్లా అన్ని చిన్నతనాలు వేసి ఇప్పుడు దూరం అయిపోయి మిక్స్ ఉంటారు, డెఫినెట్గా ఉంటారు. నాకే పెద్దగా వచ్చిన వాడిని కాదు. ఎందుకంటే అస్తమాట చెప్తానంటే నాకంటే గొప్ప మహాన్ విద్వాంసులు చాలామంది ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు నాకు నేనే పెద్ద గొప్పవాడిని నాకేం వచ్చు. కానీ నాకు ఒక తపన ఉంది. ఇది చూసారా, ఇలాంటి విషయాలు చెప్పాను మీకు నేను. అంటే నేను చూశాను కాబట్టి అలాంటి మహానుభావులు ఉండినటువంటి మన భూమి భరతభూమి ఎంత గొప్పది. మన ఇది పుణ్యభూమి, పైగా భరతవర్షం అంటే గొప్పది. దీన్ని మించిన వస్తువు లేదు మనకి కూడా వచ్చి ఇదే పౌరాణికలు చెప్పిన మాటలన్నీ కూడా చెప్పారు. ఇప్పుడు అదే చెప్పాను. అందుకోసమే అది ఆ కీర్తన వాయించాను. దాన్ని మనసులో పెట్టుకుని అందరూ కూడా వినండి చక్కగా.
మా యువతరం వాళ్ళందరికీ చెప్పండి పాపం. చెప్పాలి, చెప్తేనే కానీ అర్థం కాదు, వాళ్ళకి కూడా తెలుసుకుంటారు. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేప్పుడు తెలుసుకుంటే ఫలితం అప్పుడు ఏంటి? నా బాధ ఏంటంటే అప్పుడు దొరకరు. ఇప్పుడున్న వాళ్ళను ఉపయోగించుకోవాలి మనం. ఎవరైతే బాగా సాధన చేసి మహానుభావులు ఎవరైతే నేర్చుకున్నారో చక్కటి వాళ్ళు, ఇప్పుడు మల్లాది బ్రదర్స్ వాళ్ళు పాడతారు, మల్లా సూరిబాబు గారు వాళ్ళు, దీన్ని మరి నేదుని కృష్ణమూర్తి గారు వాళ్ళు శిష్యులు వాళ్ళు, ఆయన మాట పాడింది ఎంత దాంట్లో నిగూఢంగా ఉండిపోయి రాగాలని అంత బాగా పిండేసేవారు. వాళ్ళంత సాధన వల్ల వచ్చింది అవంతా. అవి నేర్చుకోవాలంటే మామూలుగా వట్టన అవుతుంది. సాధన ప్రతి వాడికి కావాలి. ఇలా అంటే అలా అయితే క్రాష్గా 2 నిమిషాలు 3 నిమిషాలు వినేసి పాడేద్దాం వచ్చేస్తాం అనుకుంటే అయిపోతుందా? కాదు. అందుచేత మీకు అందరికీ వస్తాను చెప్తూ మీ అందరికీ కూడా ఆ భగవంతుడు చక్కగా తిరుపతి వెంకటేశ్వర స్వామి వేడుకొండల వాడు మీ అందరినీ చక్కగా చక్కటి అభివృద్ధికి కనిపించాలని, అభివృద్ధి చేయాలని చెప్పేసి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి